హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. ఒకసారి ఏపీ పాలిటిక్స్ విషయం పైన ఆయనతో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ అనకాపల్లిలో మీరు వెళ్తున్నారు, గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూస్తున్నారు, అక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే కూటమి గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా లేకుంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉంది సార్ అక్కడ? ఇప్పుడు అనకాపల్లి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం అంతా ఫస్ట్ యాక్చువల్గా సీఎం రమేష్ గారు నాన్ లోకల్ అనుకున్నారు. నాన్ లోకల్గా బీసీ ఎలమ, బుడికి బుచ్చాలనాయుడు గారు బీసీ ఎలమ. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఏమనుకున్నారంటే నాన్ లోకల్ కాబట్టి వస్తుంది అనుకున్నారు. కానీ ఒక సీఎం రమేష్ గారు ఒక పారిశ్రామిక వ్యక్తిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా ఆయన ఫస్ట్ టైం ఎలక్షన్స్లోకి వచ్చాడు. మామూలుగా డైరెక్ట్ ఎలక్షన్స్ రాజ్యసభ చేశాడు. టీడీపీకి అత్యంత కీరోల్ పోషించేవాడు. అయితే మొత్తం టోటల్గా అసలు ఈరోజు ఆయన 7 నియోజకవర్గాలు ఆయనే గెలిపించేటట్టు ట్రెండ్ మారిపోయింది. నేను వెళ్ళొచ్చాను. వెళ్ళొస్తే మొత్తం ప్రతి నియోజకవర్గం కూడా ఎక్కడ కూడా సీఎం రమేష్ గారు ఎమ్మెల్యేల కోసం చెప్పట్లే. అంటే సీఎం రమేష్ గారి వల్ల అక్కడ మొత్తం టోటల్గా ఒకటి గెలుస్తున్నారు. సీఎం రమేష్ గారి గుర్తు బీజేపీ గుర్తు కూడా బాగా పాపులర్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ గుర్తు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఇప్పుడు పాపులర్ అవుతుంది. అందరూ కూడా సపోర్ట్గా మొత్తం మా కూటమి సభ్యులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మనం ఎంపీ ఎలక్షన్స్ 2 చూస్తాం. పార్లమెంట్కి వెళ్ళి మన కోసం మాట్లాడేవాళ్ళు, పార్లమెంట్కి వెళ్ళి మన కోసం పరిశ్రమలు తెచ్చేవారు, పార్లమెంట్కి వెళ్ళి మన కోసం మన అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేసేవాళ్ళు, పార్లమెంట్కి వెళ్ళి మన యువత ఉద్యోగాలు వచ్చేటట్టు, పరిశ్రమలు వచ్చి మన యువతకు ఉద్యోగాలు వచ్చి మన కోసం మన నియోజకవర్గం కోసం, మన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కోసం మాట్లాడి షుగర్ ఫ్యాక్టరీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సో మనీ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు. మనం ఏది కావాలన్నా పార్లమెంట్లో మనం తెచ్చుకోవాలి అంటే, నిరుద్యోగ వృత్తి పోవాలి అంటే మన పార్లమెంట్లో మన కోసం గొంతు చెప్పాలి. మనకి అక్కడ పార్లమెంటు సభ్యుడికి ఇంప్లుయెన్స్ ఉండాలి. పార్లమెంట్ సభ్యుడికి ప్రైవేటు పరిశ్రమలు తేవడానికి కానీ, ఇంకొకటి తేవడానికి కానీ, పార్లమెంట్లో మొత్తం టోటల్గా ప్రధానమంత్రితో ఒక మాటామంత్రి కానీ, మళ్ళీ అమిత్ షా గారితో మాటామంత్రి కానీ, రమేష్ గారికి అన్ని అంగులా ఉన్నాయి. కాబట్టి మనం పార్లమెంట్లో రమేష్ గారిని మనం గెలిపించుకుంటే మన అనకాపల్లి అభివృద్ధి చెందుతుంది. మన అనకాపల్లిలో మనకి ఏ పరిశ్రమ కావాలా, యువత ఉద్యోగం కావాలా, ఆయన ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కావాలా, వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కావాలా, ఆ అనకాపల్లిలో ఉన్న యువతకి ఏ ఉద్యోగం కావాలా, ఎక్కడ కావాలా, ఏం కావాలనేది రమేష్ గారు హెల్ప్ చేస్తారు. అలాగే ఆయన దగ్గరుండి ఆ పారిశ్రామిక వాడిలో కూడా ప్రతి దాంట్లో కూడా డెవలపింగ్ చేస్తాడు. ఈజ్ రోడ్స్ అనేది అద్దానంగా ఉన్నాయి, రోడ్స్ అనేది డెవలపింగ్ చేస్తాడు. ప్రతి దానికి కూడా మనం ఏం కావాలో, ఆ యువతకి ఏం కావాలో చేయగలగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఈజ్ సీఎం రమేష్ గారు. అపోజిషన్ బుడుగు ముత్యాలనాయుడు గారు 2.5 సంవత్సరాలు మినిస్టర్ చేశాడు. ఆ మినిస్టర్ చేసేటప్పుడు ఈజ్ రాష్ట్రానికి మినిస్టర్. ఆయన నాట్ ఓన్లీ ఒక కారు అంటే ఆయన ఉన్న మాడుగుల నియోజకవర్గానికి మినిస్టర్ కాదు. ఆయన ఏమనుకున్నాడు, నాకు మాడుగుల నియోజకవర్గానికి మినిస్టర్ అనుకొని 2.5 years కూడా ఎక్కడికి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు మాత్రం లాస్ట్ లైన్లో కూర్చుండేవాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన వెంటనే మాడుగులు వెళ్ళిపోయాడు. తారువి అని అది ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి రాష్ట్ర మంత్రిగానే మనకి ఏమీ చేయలేనప్పుడు, మన అసెంబ్లీలో మన కోసం మాట్లాడినప్పుడు, మన కోసం పంచాయతీరాజ్ శాఖ చాలా పెద్ద పోస్ట్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఏమీ అభివృద్ధి చేయలేని వాడు, పంచాయతీ నిధులు తేలేని వాడు, రేపు పంచాయతీ కోసం కూడా మాట్లాడినవాడు, రేపు ఇవాళ కోసం కూడా మన నియోజకవర్గం ప్రజల కోసం మాట్లాడినవాడు, ఆంధ్రప్రదేశ్ కోసం పట్టించుకునేవాడు, అసలు అనకాపల్లిలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో, ఎంతమంది ఓటర్లు ఉన్నాయో తెలియనివాడు, అవగాహన లేనివాడు, రేపు మన కోసం పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో మన కోసం ఏం గొంతు ఎత్తుతాడు, మన కోసం మనం ఏం మాట్లాడగలుగుతాడు, ఏం పరిశ్రమలు తేగలుగుతాడు, ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. ఎంపీ అభ్యర్థి అనేది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది మన కోసం డిస్కస్ చేసేవాడు, మన కోసం ఆలోచించేవాడు. పార్లమెంట్ అనేది 7 నియోజకవర్గాల్లో యువతను కాపాడేవాడు, పరిశ్రమలు తెచ్చేవాడికే మనం ఓటు వేయాలి. కాబట్టి అక్కడ మిన్నిగా రమేష్ గారికి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చాలామంది ప్రజలందరూ చెప్తున్నారు. కనుక వాళ్ళకి కావాల్సింది కూడా ప్రజలు, యువత మొత్తం కష్టపడుతున్నారు. అందరూ కూడా అవుట్ అండ్ అవుట్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో రమేష్ గారు గెలుస్తారు అనకాపల్లిలో. మళ్ళీ తర్వాత ఆ 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని కూడా ఆయన గెలిపించుకుంటాడు. మహాకూటమి బంపర్ మెజార్టీతో అనకాపల్లి వస్తుంది, అభివృద్ధి చేస్తాడు. ఈజ్ బేరీజ్ 2 వేసుకోండి. మనకి అభివృద్ధి చేసే పార్లమెంటరీని మాట్లాడటానికి ఎక్స్పీరియన్స్ రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త కావాలా, లేకపోతే లోకల్లోనే మన నియోజకవర్గంలోనే మాట్లాడలేని 7 నియోజకవర్గాల కోసం అసలు తెలియని వ్యక్తి, అసలు అవగాహన లేని వ్యక్తి పార్లమెంట్లోకి వెళ్ళి ఏం మాట్లాడగలుగుతాడు, ఆ లోనకి వెళ్ళి ఏం చెప్పగలుగుతాడు, ఏం అవగాహన ఉంది, అలాంటి వ్యక్తి కావాలా అని నిర్ణయం
అనకాపల్లి ప్రజలు, పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు అందరూ ఆలోచించుకుంటున్నారు. యువత నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి నుంచి కమలం పువ్వు గుర్తుకి రమేష్ గారికి ఓటు వేసి గెలిపిస్తారని అనుకుంటున్నాను, గెలిపిస్తారని నమ్ముతున్నాను. సార్ ఎలాగో అంటే కూటమిలో భాగంగా బీజేపీ అక్కడ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి టీడీపీ నుంచి జనసేన అంటే సపోర్టర్స్ అందరూ సంపూర్ణ మద్దతు లభిస్తుందా సీఎం రమేష్ గారికి అక్కడ? ఇస్ ఫుల్ మెజార్టీతో అందరూ కూడా టీడీపీ, జనసేన అవుట్ అండ్ అవుట్ ఆయన సపోర్ట్ చేస్తూ కొడత రామకృష్ణ గారు, కేఎస్ఎన్ రాజు గారు అవ్వచ్చు, విజయ్ కుమార్ గారు అవ్వచ్చు, మన వంగలపూడి అనిత గారు అవ్వచ్చు, మళ్ళీ అందరూ మాడుగురు బండా సత్యనారాయణమూర్తి గారు అవ్వచ్చు, అందరూ కూడా మళ్ళీ అక్కడ రమేష్ జనసేన నాయకుడు రమేష్ గారు అవ్వచ్చు, పంచజాల రమేష్ గారు అందరూ కూడా అవుట్ అండ్ అవుట్ సపోర్ట్. మొత్తం కార్యకర్తలు కూడా సీఎం రమేష్ గారు రావాలి, రేపు యువతకు ఉద్యోగం రావాలి, సీఎం రమేష్ గారు ఉండాలి, మా అనకాపల్లి నియోజకవర్గంలో ఉండాలి, ఎప్పటికీ ఆయన మాకు ఇలాగే ఉండాలి, మాకు ఇలా కాపాడాలి మమ్మల్ని అన్నంత ఆలోచనతో ఉన్నారు. నేను వెళ్తే అసలు జనాలు నీరాజనం ఆ పార్లమెంట్ నియోజకవర్గం ఆఫీసులో ఆయన ఎక్కడికి వెళ్ళినా నీరాజనం పడుతున్నారు. అంటే డబ్బుతో పాటు గట్స్ ఉండాలా, పారిశ్రామిక వ్యక్తి, ధైర్యం ఉండాలా, అన్నీ మిన్నున్నవాడే సీఎం రమేష్. అందుకే సీఎం రమేష్ గారు అనకాపల్లిని అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి 7 నియోజకవర్గాలు కూడా ఆయన గెలిపించుకుంటాడు. నాట్ ఓన్లీ ఈజ్ ఎంపీ, ఆల్ ఎమ్మెల్యేస్ కూడా ఆయన గెలిపించుకుంటాడు. అది మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తాడు. అంటే సార్ సీఎం రమేష్ గారిని ఈసారి అక్కడ ప్రజలు ఎన్నుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ చేస్తారన్న నమ్మకంతో ఆయన కోట్లేస్తారా, లేకుంటే ఇప్పటివరకు వైసీపీ అక్కడ ఏం చేయలేదు అన్న దానిపైన ఈ వైసీపీని ఓడిస్తారంటారా? అంటే వైసీపీ అనేది గ్రాఫ్ తగ్గిపోయింది. వైసీపీ అనేది కుల్లి కుతంత్రంతో మొత్తం టోటల్గా విశాఖపట్నాన్ని, అనకాపల్లిని ల్యాండ్ల కబ్జాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేబీ ఏదైనా అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, దాచుకున్నారు, మొత్తం అయిపోయింది. అపోజిషన్ ఆయన రమేష్ గారు ఉన్న ఎంపీ ఎవరైతే ఉన్నారో మినిస్టర్, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన ఏమీ చేయలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు. కాబట్టి పంచాయతీ రోడ్లు కూడా వేయలేకపోయాడు, కాబట్టి పంచాయతీ ఫండ్లు కూడా తేలేకపోయాడు. కాబట్టి ఈజ్ అన్ఫిట్ ఈజ్ ఎంపీ. అంటే ఇక్కడే మీరు ఎమ్మెల్యేగా పనికి రాలేదు కాబట్టి మిమ్మల్ని పార్లమెంట్కి పంపిస్తే మా కోసం మీరు ఏం మాట్లాడతారు? పార్లమెంట్కి రమేష్ గారిని పంపిస్తే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్తో మోడీ గారితో కానీ, లేకపోతే అమిత్ షా గారితో కానీ అందరితో కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడ రాష్ట్రానికి, దేశానికి కూడా ఆయన మంచి సేవ చేయగలుగుతాడు. కాబట్టి మన అనకాపల్లి నియోజకవర్గానికి మంచి పేరు వస్తుంది, కాబట్టి మన యువతకు ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి రమేష్ గారు నమ్ముతున్నారు. అపోజిషన్ బుడుగు ముత్యాల నాయుడు గారు 2.5 సంవత్సరాలు మినిస్టర్ చేశాడు. ఆ మినిస్టర్ చేసేటప్పుడు ఈజ్ రాష్ట్రానికి మినిస్టర్. ఆయన నాట్ ఓన్లీ ఒక కారు అంటే ఆయన ఉన్న మాడుగుల నియోజకవర్గానికి మినిస్టర్ కాదు. ఆయన ఏమనుకున్నాడు, నాకు మాడుగుల నియోజకవర్గానికి మినిస్టర్ అనుకొని 2.5 years కూడా ఎక్కడికి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు మాత్రం లాస్ట్ లైన్లో కూర్చుండేవాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన వెంటనే మాడుగులు వెళ్ళిపోయాడు. తారువి అని అది ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి రాష్ట్ర మంత్రిగానే మనకి ఏమీ చేయలేనప్పుడు, మన అసెంబ్లీలో మన కోసం మాట్లాడినప్పుడు, మన కోసం పంచాయతీరాజ్ శాఖ చాలా పెద్ద పోస్ట్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఏమీ అభివృద్ధి చేయలేని వాడు, పంచాయతీ నిధులు తేలేని వాడు, రేపు పంచాయతీ కోసం కూడా మాట్లాడినవాడు, రేపు ఇవాళ కోసం కూడా మన నియోజకవర్గం ప్రజల కోసం మాట్లాడినవాడు, ఆంధ్రప్రదేశ్ కోసం పట్టించుకునేవాడు, అసలు అనకాపల్లిలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో, ఎంతమంది ఓటర్లు ఉన్నాయో తెలియనివాడు, అవగాహన లేనివాడు, రేపు మన కోసం పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో మన కోసం ఏం గొంతు ఎత్తుతాడు, మన కోసం మనం ఏం మాట్లాడగలుగుతాడు, ఏం పరిశ్రమలు తేగలుగుతాడు, ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. ఎంపీ అభ్యర్థి అనేది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది మన కోసం డిస్కస్ చేసేవాడు, మన కోసం ఆలోచించేవాడు. పార్లమెంట్ అనేది 7 నియోజకవర్గాల్లో యువతను కాపాడేవాడు, పరిశ్రమలు తెచ్చేవాడికే మనం ఓటు వేయాలి. కాబట్టి అక్కడ మిన్నిగా రమేష్ గారికి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చాలామంది ప్రజలందరూ చెప్తున్నారు. కనుక వాళ్ళకి కావాల్సింది కూడా ప్రజలు, యువత మొత్తం కష్టపడుతున్నారు. అందరూ కూడా అవుట్ అండ్ అవుట్ పార్లమెంట్ నియోజకవర్గంలో రమేష్ గారు గెలుస్తారు అనకాపల్లిలో. మళ్ళీ తర్వాత ఆ 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేను కూడా ఆయన గెలిపించుకుంటాడు. మహాకూటమి బంపర్ మెజార్టీతో అనకాపల్లి వస్తుంది, అభివృద్ధి చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్.